గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో లెట్ us see వాట్ ఎగ్జాక్ట్లీ ద నోటిఫికేషన్ ఏదైతే రావడం జరిగిందో బీఆర్ స్టేడియం, దట్ ఈస్ బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో మనకి ఇది జరగబోతుంది. సో ఈ ఇయర్ గుంటూరు ఎవరైతే అండర్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇక్కడ చూడండి, హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ Guntur Chennai will be, that is headquarters recruiting Chennai will be conducted by Army Recruiting Office Guntur from 16th May to 30th May 2021 at బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. అది ఈ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం గుంటూరులో ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే సోల్జర్ జీడీకి, టెక్నికల్కి, నర్సింగ్ అసిస్టెంట్కి, వెటనరీ క్లర్క్, కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్, ప్రతి ఒక్క జాబ్స్కి దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనము జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 17th March నుంచి 30th April 21st ఇక్కడ మనము అడ్మిట్ కార్డ్స్ అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ఇష్యూడ్ 1st May 2021. సో ఈ 2021లో మనకి దాని తర్వాత మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ అడ్మిట్ కార్డ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ఏంటి ప్రొసీజర్ అనేది మనము లేటర్ తెలుసుకున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు క్యారీ దేర్ అడ్మిట్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం అవుతుందో అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో రిక్రూటింగ్ ప్రోగ్రామ్ సంబంధించి చూసినట్లయితే ఖచ్చితంగా ఫిజికల్లీ మీరు బాగుండాలి, మెజర్మెంట్ జరుగుతుంది, డాక్యుమెంట్స్ స్క్రీన్ అవుతాయి, అన్నీ జరుగుతాయి. సో మెడికల్ ఎగ్జామినేషను 17 May తర్వాత ఇది జరుగుతుందన్నమాట. అది దాని తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ సర్టిఫికేట్ షుడ్ బి విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఫ్రమ్ ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. సో ఇక్కడ వ్యాలిడ్ ఫర్ 3 years అనమాట. అదేవిధంగా మనము ఈ ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్ ప్రాబ్లం ఉందో అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్కి రిలాక్సేషన్ ఫిజికల్ స్టాండర్డ్స్లో అడ్మిషబుల్ అనమాట. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకి హైట్ కూడా ఒక్కొక్కసారి రిలాక్సేషన్ అనేది అవసరం అవుతుంది. సో వాళ్ళు క్యారీ చేయండి దాని రిలవెంట్ సర్టిఫికేట్స్, మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మార్క్స్ సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి, స్టేట్ లెవెల్లో ఉంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, సో దాని గురించి యాడ్ అవుతాయన్నమాట. కాలేజ్ నుంచి ప్రజెంట్ చేసే 10 మార్కులు ఉంటాయన్నమాట. సో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే క్యారీ చేయండి. వాటి యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒక 2 years లోపల అయితే వానే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో మీరు ఒక రోజు ముందు, అంటే మీకు ఒకవేళ 17వ తేదీ ఉందనుకో, సో యూ హ్యావ్ టు గో 16th నైట్ అనమాట. ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి, సోల్జర్ జనరల్ డ్యూటీ, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, క్లాస్ 10th సంబంధించి మెట్రిక్ పాస్ కావడం 45% మార్క్స్ ఇన్ అగ్రిగేట్, అంటే అన్నిట్లో మనకి 45% ఉండాలా. 33% ఇన్ ఈచ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లోనే కానీ మనకి 33% కన్నా తక్కువ ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అన్ఫిట్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ మనము ఈ గ్రేడ్ని చూసారా, మినిమం మనకి 33% అనేది మనం ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సోల్జర్ టెక్నికల్కి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 40% ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో ప్రతి సబ్జెక్ట్లో మనకి 40% ఉండాలి, అగ్రిగేట్ అనేది 50% ఉండాలి. ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే సోల్జర్ టెక్నికల్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేది ఉండాలి. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్కి మాత్రము ఇక్కడ చూసినట్లయితే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బైపీసీ స్టూడెంట్స్ ఉండాలి, 50% అగ్రిగేట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే 40% ప్రతి సబ్జెక్టులో ఖచ్చితంగా ఉండాలి అనమాట. సో 40% కన్నా తక్కువ ఉంటే మీరు పనికిరారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ 50%, 40% స్లాబ్ ఇచ్చారో వాళ్ళు దాంట్లో ఒకవేళ వాళ్ళు లేకోకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంటే ఓవరాల్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సోల్జర్ క్లర్క్ చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో ఏ స్ట్రీమ్లోనే కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్, అంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మాత్రం చూసుకోండి, ఎలిజిబిలిటీ మీరు తక్కువ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మినిమం 60% అంటే ఓవరాల్ అగ్రిగేట్ మీకు ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో కూడా 50% మార్కులు ఉండాలన్నమాట. ఈసారి వాడు ఏం చేశాడు, మార్క్స్ రేజ్ అనేది చేయడం జరిగింది, 60% మార్క్స్ చేయడం జరిగింది. సో ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి మీరు ఏదైతే మీరు ఉంటుందో. అదేవిధంగా ఇన్ ఈచ్ సెక్యూరింగ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో బుక్ కీపింగ్ కానీ ఏదైనా మీరు చేసిందంటే
12th ఈజ్ మ్యాండేటరీ. సో ఖచ్చితంగా 12th బుక్ కీపింగ్ ఇన్ క్లాస్ 12th ఈజ్ మ్యాండేటరీ అన్నాడు. సో మీకు 12th క్లాస్లో ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలప్ప. నెక్స్ట్ ఏంటంటే 8th క్లాస్ ట్రేడ్స్మెన్ 8th సింపుల్ పాస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పర్సంటేజ్ మినిమం 33% ఉండాలి 8th క్లాస్ అయితే. అదే మనము క్లాస్ 10th అయితే ఖచ్చితంగా మనము ఇక్కడ సింపుల్ పాస్ 33% ట్రేడ్స్మెన్కి చాలా అవసరం అనమాట. సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎడ్యుకేషనల్ బోర్డ్ అఫిలియేటెడ్ టు లిస్టెడ్ బై స్టేట్ ఆర్ యూటీ. సో ఏవైతే ఓపెన్ స్కూల్స్ ఉన్నాయో వాటి నుంచి ఏవైతే ఉన్నాయో NIOS నుంచి యాక్సెప్ట్ చేస్తారు, బట్ NIOS నుంచి తీసుకోవాలన్నమాట రెస్పెక్టివ్ స్టేట్ నుంచి. స్టాండర్డ్ ఫర్ వెయిట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. వాటి యొక్క వెయిట్కి తగ్గట్టుగా మీరు ఉండాల్సి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ ఇది పెద్ద మీకు ఇష్యూ ఏం కాదు, ఆల్రెడీ మీరు చేస్తుంటారు కాబట్టి. టాటూస్ అనేది ఇన్నర్ ఫేస్ ఆఫ్ 4 arms కనపడుకోకుండా లోపల సైడ్ ఏదైతే ఉంటుందో సో మీకు అది ప్రాబ్లం ఏమి ఉండదు. టాటూస్ ఈవెన్ కొందరు చేతి మీద అరచేతికి రివర్స్లో మనము వేసుకొని ఉన్నారనమాట, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఎవరైతే ట్రైబ్స్కి సంబంధించి కాదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా జిరాక్స్ కాపీస్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, స్పోర్ట్స్కి సంబంధించి NCC కానీ రిలేషన్ కానీ. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఇక్కడ మీరు 17 మార్చి నుంచి 30 ఏప్రిల్ ఈ మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఈ స్లాట్లో మీరు కంపల్సరీ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను ప్రిపేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఈ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో అంటే ఇక్కడ www.joinindianarmy.nic.in మీరు చేయాల్సి ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను ఏ విధంగా చేయాలనేది కూడా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోండి. సో ఇక్కడ మనము అప్లై లాగిన్ లింక్ని చూసారా. సో ఆ JCO నుంచి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసి కంటిన్యూ చేసి ఫిలప్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎంటర్ లాగిన్ డీటెయిల్స్, ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతిదీ యాజ్ పర్ దిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఆ వీడియోలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయండి, ఎవరిని నమ్ముకోవద్దండి, మేము సెలక్షన్ చేపిస్తామని చెప్పి టౌట్స్ ఉంటారనమాట, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. అదేవిధంగా మీకు కోచింగ్ కావాలంటే కూడా నేను కోచింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ పిల్లలకి తక్కువ డబ్బులోనే, అంటే మీకు ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ ఛార్జెస్ ఉంటుంది. ఆ 20,000 రూపీస్ నేను 20,000 to 30,000 రూపీస్ తీసుకుంటాము. డిపెండ్స్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు సెలక్షన్ అయిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ కాకముందు యూ హ్యావ్ టు గివ్ ద షెల్టర్ ఫీ అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకోండి. సో వాటికి ఏదైనా ప్రివిలేజ్ కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఐ హోప్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో నేను చాలా పెడుతున్నాను. సో మీకోసం ఇది ఒక చిన్న హెల్ప్ఫుల్ కూడా. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీరు చూడండి, 1.6 రన్ ఉంటుంది, 5 minutes 30 seconds ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు 5:31. సో బీమ్స్ 10 పుల్అప్స్ చేస్తే 40 మార్క్స్, మీకు అవన్నీ తెలిసిందే. 9 డిచ్ కూడా తెలుసు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి మనకు ఖచ్చితంగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఉండాలి. సో మెడికల్ కూడా ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీకు ఉంటుందన్నమాట. అది మనం చూసినట్లయితే ఆ వెన్యూ అనేది మీకు అడ్మిట్ కార్డ్స్ ఒకసారి మీరు ఫిట్ అయిన తర్వాత ర్యాలీ సైట్లో ఇవ్వడం జరుగుతుంది. హార్డ్ వర్క్ మాత్రమే చేయండి, డోంట్ బిలీవ్ ఆన్ అదర్స్. డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి అంటే మనకు తెలుసు, మార్క్ షీటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము, అదేవిధంగా పేరెంట్స్ నేమ్ సంబంధించి ఇవన్నీ ఏవైతే స్టాంప్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉండాలి. అడ్మిట్ కార్డు ఖచ్చితంగా మంచి ప్రింటరింగ్ గుడ్ క్వాలిటీ పేపర్లో ప్రింట్ తీసుకోండి. ఫోటోగ్రాఫ్స్ కావాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. సో 8th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన రెలవెంట్ సంబంధించి మీరు తీసుకురావండి. నేటివిటీ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అవుతుందన్నమాట. సో మన నేటివ్ సర్టిఫికేటు ఆధార్ సెంటర్ నుంచి మనకు దొరుకుతుంది అనమాట. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు తెలుసు, ఈ ఇన్కము క్యాస్ట్ అది కూడా ఉండాలి. రిలీజియస్ సర్టిఫికేట్ ఎవరైతే హిందూ, ముస్లిం, సిక్ వాళ్ళ రిలీజియస్ సంబంధించి వాళ్ళకి అవసరం అవుతుంది. సో స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది, మన ప్రిన్సిపల్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు హై స్కూల్లోకి వెళ్ళి ఈ స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, అవసరం అవుతుంది ఖచ్చితంగా. ఇది చాలా వేస్ట్ చేస్తారు. నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా పేరెంట్ కన్సెంట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ర్యాలీకి సంబంధించి ఖచ్చితంగా పెట్టుకోండి. రిలేషన్షిప్ సర్టిఫికేట్ పెట్టుకోండి. సో ఇవన్నీ NCC సర్టిఫికేట్ పెట్టుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, COVID-19 సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి సర్టిఫికేట్లు. సో ఇవి టిక్ వేసుకుంటూ వెళ్ళిపోండి. నేను సపరేట్గా ఒకటి ఫోటో పెడతాను, దాన్ని మీరు సెండ్ చేయండి ప్రతి ఒక్కరికి. COVID-19 అడ్వైజరీ ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. అక్కడ నోరు మూసుకొని మీరు డిసిప్లిన్గా ఉండాలి.
మాస్క్స్, గ్లౌజ్, హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళండి. డూస్ అండ్ డోంట్స్ ఏవి చేయాలో చేయకూడదు కూడా మీరు ఖచ్చితంగా అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది డెకోరము. అదేవిధంగా దీంట్లో మనము 3 to 4 days పడుతుంది కాబట్టి మీరు దానికి సంబంధించిన ఈ డబ్బులు కానీ అక్కడ బట్టలు కానీ తెచ్చుకొని వెళ్ళండి. సో ప్రతిదీ మీరు ఇది 2 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇందుకు జాగ్రత్తగా చూసుకోండి. పాన్ కార్డ్ తీసుకోండి. మీకు బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఒకటి ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి. కాషన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ మీరు ఏదైనా మీ ప్రాబ్లం వచ్చినా చనిపోయినా కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. మీరు ఇండెమినిటీ బాండ్ అనేది తీసుకుంటారనమాట. ర్యాలీ సైట్లో చనిపోయినా కూడా దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం అయితే కాదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ అనమాట. మీకు టాటూ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనం చూసినట్లయితే వన్ సర్టిఫికేట్ ఫర్ ఈచ్ టాటూ మనకి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అఫిడవిట్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనము ఇలా చూసినట్లయితే ఈ అఫిడవిట్ అనేది లాయర్ తోటి తీసుకోవాల్సి ఉంటుంది. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫార్మేట్ ఫర్ అఫిడవిట్ నోటిఫికేషన్ రిలేషన్ సర్టిఫికేట్ కూడా ఈ విధంగా ఉంటుంది. మీ పేరెంట్స్ సంబంధించి రిలేషన్ సర్టిఫికేట్ సంబంధించి. సో ప్రతిదీ మెడికల్ సర్టిఫికేట్ కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా చూసుకోండి. నో రిస్క్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అక్కడ మాకు లేవని చెప్పి ఈ నో రిస్క్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఆర్మీ ర్యాలీలో రీసెంట్గా ఏం చేశారంటే వాళ్ళు ఒక కోవిడ్ లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ అనేది కూడా పెట్టడం జరిగిందనమాట. అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనం చూసినట్లయితే మనం పీపీటీస్ చూద్దాము. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను నా దాంట్లో. మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ర్యాలీ అనేది 16 నుంచి 30 మే అనేది జరగడం జరుగుతుంది బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో. అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ కావండి. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రతిదీ మనం చెక్ చేస్తారనమాట. సో మీరు అండర్ ఆర్మ్స్, హ్యాండ్స్ అలైన్మెంట్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా అవన్నీ చెక్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. హైట్ మెజర్మెంట్ 165 ఉండాలి. అదేవిధంగా హ్యాండ్స్ అలైన్మెంట్, లెగ్, ఫీట్, ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా, ఐ టెస్ట్, పెన్ టెస్ట్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, ఇయర్ టెస్ట్, హైడ్రోసిలి టెస్ట్, హెమరాయిడ్స్ ఇవన్నీ చూస్తారనమాట. సో హ్యాండ్స్ అలైన్మెంట్ ఖచ్చితంగా మీరు నార్మల్గా ఉండాలి అని అసిస్టెంట్ మీరు కాల్ చేయొచ్చు. కలర్ బ్లైండింగ్ టెస్ట్ మీరు చూసుకోండి. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఈ విధంగా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో 12, 8, 6, 29, 57, 5, 3, 15, 74, 5, 6, 57, 5, 42, 45 ఇవన్నీ మీకు కనపడుతున్నాయా చెక్ చేసుకోండి. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ మీకు ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐసైట్ కూడా చెక్ చేసుకోండి. ఐసైట్ చాలా ఇంపార్టెంట్. ఈ పెన్ టెస్ట్ కానీ ఈ విధంగా చూస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కాల్ చేయండి. నేను మీకు టెలిగ్రామ్లో డిఫెన్స్ ఐసిటీలో జాయిన్ కావండి. మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కూడా మేము ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెబర్ టెస్ట్ చేసుకోండి. బ్రీతింగ్ అండ్ బీపీ కంట్రోల్ కానీ మీరు చూసుకోండి. వైట్ ప్యాచెస్ ఉండకూడదు. ఆ స్పైన్ బాగుండాలి, ఏదో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నాక్ నీస్ ఉండకూడదు. బౌ లెగ్స్ ఉండకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాక్ నీస్ ఎక్సర్సైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పడుకునేటప్పుడు ఈ విధంగా పిల్లో పెట్టుకోండి. ఫ్లాట్ ఫుట్ మనకు ఉండకూడదు, ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాటికి సంబంధించిన ఇలాంటి ఫ్లాట్ ఫుట్కి సంబంధించిన అమెజాన్లో దొరుకుతాయి, వేసుకొని మీరు రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఇన్సోల్ అనేది కొంచెం కష్టం కొనుక్కోండి. మంచి షూ కొనుక్కోండి. సో ఇలాంటి షూ మనం కొనుక్కోవడానికి ట్రై చేయండి. బ్లడ్ శాంపిల్స్ కూడా అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పళ్ళుని క్లీన్ చేయించుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ చేయించుకోండి. 500-600 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇచ్చి చేయించుకోండి. చెవిలో ఉన్న గుబిలి అనేది తీసుకోండి. డీవాక్స్ చేయడానికి డబ్బులు తీసుకెళ్ళండి. స్పెక్టకల్స్ ఉంటే వేసుకోవద్దు. అదేవిధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఈ విధంగా సపరేట్ ప్లేలిస్ట్ చేయడం జరిగింది. మెజర్మెంట్కి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బ్రీదింగ్ అనేది కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. 15 seconds హోల్డ్ చేసి అదేవిధంగా చెస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ టైంలో. ఫిట్ అన్ఫిట్ అనేది మీరు ఫిట్ అయితే మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ ఇస్తారు. ఒకవేళ మీరు రీసెంట్గా ఏమన్నా ఫ్రాక్చర్ అయింటే అది ఆ బోన్ ఏ విధంగా ఉందనేది చూసుకోండి. ఏదన్నా సమ్ డిసిమిలారిటీ ఉంటే మాత్రము మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మిమ్మల్ని అన్ఫిట్ చేస్తారు. మీరు ఎక్కువగా స్పైసీ తినద్దండి. మీకు ఇక్కడ పైల్స్ అనేది రావడం జరుగుతుంది. పైల్స్ రావడం వల్ల మీకు బ్లడ్ రావడం జరుగుతుంది. లెట్రిన్ కూర్చునేటప్పుడు మీ ముక్కు కరెక్ట్గా ఉందా లేదా డాక్టర్ దగ్గర చూపించుకోండి. డెంటల్ చెకప్ చేయించుకోండి ఖచ్చితంగా. అపెండిసైటిస్ ఉందా లేదా అనేది మీకు ఉన్నా కూడా నో ప్రాబ్లం. అది ఒకసారి ఆపరేషన్ ఏంటిది, నో ప్రాబ్లం. లావుగా ఉంటే లావు తగ్గించుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ ఆర్మీ ర్యాలీలు అన్ఫిట్ అయింటే మీరు అన్నెసెసరీ అగైన్ రావడానికి యూజ్ లేదు. మసాజ్ చేసుకోండి జాయింట్స్ని. అదేవిధంగా బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. నీళ్ళు బాగా తాగండి. ఎవరైతే వెళ్తున్నారో
ఫిజికల్ ఎక్సర్సైజ్కి, మంచి డైట్స్ తీసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పౌష్టికాహారం తీసుకొని చేయండి. ఓఆర్ఎస్ ఈ విధంగా ఎలక్ట్రాల్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఓఆర్ఎస్ చాలా అవసరం అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను రియలీ ఐఎమ్ టెల్లింగ్ గైస్, లాస్ట్ 2 years నుంచి నేను హెల్ప్ చేస్తున్నాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ క్వశ్చన్ పేపర్స్ కానీ మీకు గైడ్లైన్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ 20,000 పీడిఎఫ్లు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లు కూడా నా డిఫెన్స్ ఐసిటీ టెలిగ్రామ్లో ఉన్నాయి. జాయిన్ అయ్యి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి.